మళ్లీ చేరికలు ఉండబోతున్నాయన్న మాట వినిపిస్తోంది. తలసాని చేరుతారంటూ మరోసారి విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అఖిలేష్ యాదవ్ ద్వారా తలసాని లాబియింగ్ చేశారనే టాక్ ఉంది. రాహుల్ గాంధీ దగ్గర తలసాని చేరిక అంశం ప్రస్తావనకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక రాహుల్ ఓకే అంటే త్వరలోనే కాంగ్రెస్లోకి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెళ్లబోతున్నారా అంటే అవుననే చర్చ జరుగుతుంది. మరోవైపు కాంగ్రెస్లో చేరారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించి వాళ్లకు ప్రాధాన్యత లేదని, అభివృద్ధి జరగడం లేదని చర్చ కూడా ఇప్పుడు జరుగుతుంది. అందుకే పెద్దగా ఎవరు ఆసక్తి చూపడం లేదు అనే వాదన కూడా తెర మీదకు వస్తోంది. ఈ నేపథ్యంలోని పార్టీలో చేరే వారికి రాజకీయ భవిష్యత్తు భరోసా అంశానికి సంబంధించి కూడా ప్రతిపాదించబోతున్నట్టుగా తెలుస్తోంది. అమెరికా టూర్ ముగించుకొని తిరిగి రాబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్కు వచ్చాక ఆపరేషన్ ఆకర్షపై దృష్టి పెట్టబోతున్నట్టుగా తెలుస్తోంది రేవంత్. ఇది అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మధు, తెలంగాణలో మళ్ళీ ఆపరేషన్ ఆకర్ష ప్రారంభం కాబోతోందా? ఎందుకంటే గత కొద్ది రోజులుగా చూసుకుంటే కదా స్తబ్దుగా ఉన్న వాతావరణం అనే చెప్పుకోవాలి. ఎగ్జాక్ట్లీ, నిజంగానే చేరికలకు బ్రేక్ పడింది. కేవలం 10 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినటువంటి సిచ్యువేషన్ మనకు తెలిసిందే. ఒకనొక సందర్భంలో అందులో ఉన్నటువంటి ఒక 3 నుంచి 4 ఎమ్మెల్యేలు తిరిగి బీఆర్ఎస్లోకి వస్తారనేటువంటి ప్రచారం జరిగింది. దాంట్లో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి అయితే చాలా డైరెక్ట్గా ఓపెన్గా మీడియా ముందే చెప్పారు. ఆయన మళ్ళీ కేసీఆర్ని కలుస్తున్నాను, తిరిగి బీఆర్ఎస్తో కంటిన్యూ అవుతాననేటువంటి తర్వాత జరిగినటువంటి సిచ్యువేషన్ మనం చూసాం. మంత్రి జూపల్లి ఇంటికి వెళ్లారు, బుజ్జగించారు. అయినా ఒప్పుకోకపోవడంతో నెక్స్ట్ డే రోజు ఆయనను ముఖ్యమంత్రి నివాసానికి తీసుకొచ్చి ముఖ్యమంత్రి స్వయంగా ఆయనతో మాట్లాడిన తర్వాత ఆయన కాంగ్రెస్తో పాటే కొనసాగుతాననేటువంటి ఒక కన్ఫర్మేషన్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ కలిగింది. రీజన్స్ చాలా ఉన్నాయి. పోయినటువంటి ఎమ్మెల్యేలకు రాజకీయ భవిష్యత్తు పైన భరోసా లభించకపోవడము, క్షేత్రస్థాయిలో నియోజకవర్గాల్లో వారికి లభించాల్సినటువంటి ప్రాధాన్యత లభించకపోవడము, పార్టీలో ప్రాధాన్యత లభించకపోవడం, పెద్దగా పార్టీలో జాయిన్ అయిన తర్వాత ఎవరు పట్టించుకోవట్లేదు అనేటువంటి ఒక అసహనానికి గురవడము, దాంతోపాటు బీఆర్ఎస్ చేస్తున్నటువంటి లీగల్ ఫైట్ అనర్హత వేటు పడుతుంది అనేటువంటి ఒక ప్రచారం, ఈ అన్ని విషయాలపైన సందిగ్ధతతో ప్రస్తుతం చేరికలకు బ్రేక్ పడింది. పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. చేరికల విషయంలో డైరెక్ట్గా ముఖ్యమంత్రి కండువాలు కప్పారు. స్వయంగా ఇండ్లకు వెళ్ళి ముఖ్యమంత్రి కండువాలు కప్పినప్పటికీ కూడా పెద్ద ఎత్తున ఎమ్మెల్యేలు జాయిన్ అవ్వడానికి ఆసక్తి చూపలేదు. ఇప్పుడున్నటువంటి సంఖ్య ప్రకారం బీఆర్ఎస్ పార్టీకి 38 మంది ఎమ్మెల్యేలు గెలిచారు. తెలంగాణలో 38 మందిలో 10 మంది పోయారు. మొత్తం బీఆర్ఎస్ ఎల్పీ సిఎల్పీలో విలీనం కావాలంటే 26 మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ను వీడి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకుంటే బీఆర్ఎస్ ఎల్పీ సిఎల్పీలో విలీనం అవుతుంది. కానీ ఆ సిచ్యువేషన్ కనిపించట్లేదు. సో దీనిపైన సమాలోచనలు చేశారు. అధిష్టానం ఆశీస్సులు తీసుకున్నారు. అధిష్టానం సంబంధించిన అనుమతి కూడా లభించింది రేవంత్ రెడ్డికి. తదుపరి చర్య ఇలాగే కొనసాగితే ఫ్యూచర్లో ముఖ్యంగా జిహెచ్ఎంసీకి సంబంధించినటువంటి సరౌండింగ్స్లో, జిహెచ్ఎంసీలో కాంగ్రెస్ పార్టీ ఒక్క సీటు కూడా గెలవలేదు మొన్న 2023కు సంబంధించిన అసెంబ్లీ ఎన్నికల్లో. కాబట్టి జిహెచ్ఎంసీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకుంటే వచ్చే సంవత్సరం జిహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నాయి 2025కు సంబంధించినటువంటి సంవత్సరంలో. సో అప్పట్లోగా పార్టీ బలోపేతం కావాలన్నా, ఇక్కడ పార్టీ కార్యక్రమాలు పెరగాలన్నా ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను, ముఖ్యంగా జిహెచ్ఎంసీ సరౌండింగ్లో ఎమ్మెల్యేలను పార్టీలో చేర్చుకోవాలనేటువంటిది. ఇప్పటికీ రాజేంద్ర నగర్ ప్రకాష్ గౌడ్ చేరారు. తర్వాత ఖైరతాబాద్ దానం నాగేందర్ ఇద్దరు నగరం నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచినటువంటి వాళ్ళు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చారు. ఇక పెద్ద ఎత్తున బీసీ సామాజిక వర్గం నుంచి కనుక చేరికలను ప్రోత్సహించాలనుకుంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ని తీసుకుంటే ఎలా ఉంటుందనేటువంటిది కాంగ్రెస్ పార్టీ సమాలోచనలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇప్పటికే తలసాని పైన 6 నెలల నుంచి ఇవే వార్తలు కంటిన్యూ అవుతున్నాయి. తలసాని శ్రీనివాస్ యాదవ్ అఖిలేష్ యాదవ్ ద్వారా ఆయన సామాజిక వర్గం రాహుల్ గాంధీకి, ఆయన ఇండియా అలయన్స్లో కొనసాగుతున్నారు అఖిలేష్ యాదవ్. కాబట్టి రాహుల్ గాంధీతో చెప్పించుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ రాష్ట్ర తీసుకోవాలనేటువంటి ఆలోచన చేస్తున్నటువంటి వార్తలు చాలా పెద్ద ఎత్తున గతంలో నుంచి ప్రచారం అవుతున్నాయి. మళ్ళీ జిహెచ్ఎంసీ ఎన్నికలు సమీపంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటి వరకు తెలంగాణ ఏర్పాటైన తర్వాత 2 సార్లు జిహెచ్ఎంసీలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేసింది. కాబట్టి మళ్ళీ కాంగ్రెస్ ఇక్కడ జెండా ఎగరవేయాలంటే, మేయర్ పీఠాన్ని దక్కించుకోవాలంటే ఖచ్చితంగా కొన్ని సామాజిక వర్గాలను దగ్గర చేసుకోవాలనేటువంటి ఆలోచన చేస్తాం. అందులో భాగంగానే తలసాని పేరు పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది. తలసాని శ్రీనివాస్ యాదవ్ కనుక సుముఖంగా ఉంటే, రాహుల్ గాంధీ ఆయన జాయినింగ్కి సంబంధించినటువంటి రాహుల్ గాంధీ సుముఖంగా ఉంటే ఆయన చేరిక దాదాపు ఖాయమయ్యే అవకాశం ఉంది. గతంలో విమర్శలు ఒకరిపైన ఒకరు వ్యక్తిగత కేవలం తలసాని శ్రీనివాస్ యాదవ్కి సంబంధించి మాత్రమే ప్రస్తావన వస్తుంది, లేకపోతే మరికొంతమంది నేతలకు సంబంధించిన అంశం కూడా రాహుల్ గాంధీ దగ్గరికి వెళ్ళిందా? ఎగ్జాక్ట్లీ, నిజంగానే ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నేతలు ఆల్రెడీ కాంగ్రెస్ పార్టీ నాయకులతో చర్చలు ముగిశాయి, పార్టీలో జాయిన్ అవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అనేటువంటి భారీ ఎత్తున ప్రచారం జరిగింది, మనం గతంలో చూసాం. కానీ ఎందుకో బ్రేక్ పడిపోయింది.
అక్కడికి వెళ్ళినటువంటి వారికి సరైనటువంటి ప్రాధాన్యత, గుర్తింపు, నియోజకవర్గ అభివృద్ధి, తర్వాత ఇతరత్రా కార్యక్రమాలు, అక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ సహకరించకపోవడము, చేరినటువంటి ఎమ్మెల్యేలకు, ఇవన్నీ చాలా రీజన్స్ కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ నేపథ్యంలో చేరికలకు బ్రేక్ పడింది. అసలు అసెంబ్లీ ఎన్నికల కంటే ముందుగానే బీఆర్ఎస్ ఎల్పీ సిఎల్పీలో విలీనం అవుతుందనేటువంటిది కాంగ్రెస్ మంత్రులు, డైరెక్ట్గా విప్పులు, సీనియర్ నాయకులు ఓపెన్ టాక్ చేస్తారు, అంటే మీడియా ముందే మాట్లాడారు. కానీ అలా జరగలేదు. అలా జరగకపోవడానికి గల కారణాలు ఏంటి అనేటువంటి దానిపైన కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన ముగించుకొని హైదరాబాద్ చేరుకున్న వెంటనే చేరికలపైన దృష్టి పెట్టాలి. ముఖ్యంగా ఆపరేషన్ ఆకర్ష్ కాంగ్రెస్ పార్టీకి చేపట్టినటువంటిది ఆపరేషన్ కంటిన్యూ చేయాలి. మరికొంతమంది ఎమ్మెల్యేలు ఇంకా 16 మందిని పార్టీలోకి లాగి బీఆర్ఎస్ ఎల్పీని విలీనం చేయాలి. 2014, 2018లో ఏ రకంగా అయితే బీఆర్ఎస్ చేసిందో అదే రకమైనటువంటి ప్లాన్ని ఇంప్లిమెంట్ చేయాలనేటువంటి కాంగ్రెస్ భావిస్తూ ఉంది. అందులో భాగంగానే తలసాని పేరు ప్రధానంగా వినిపిస్తూ ఉంది. నగరంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేగా కంటిన్యూగా ఎమ్మెల్యేగా గెలుస్తూ ఉన్నారు. ఆయన టీడీపీలో పనిచేశారు. గతంలో టీడీపీలో పనిచేసినటువంటి అనుభవం ఉంది రేవంత్ రెడ్డితో. వ్యక్తిగతంగా ఒకరికొకరు ఎన్నికల సమయంలో దూషణలు చేసుకున్నప్పటికీ కూడా ఎన్నికలు ముగిసిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు చాలా డిఫరెంట్గా ఉన్నాయి తెలంగాణలో. సో కాబట్టి తలసాని పేరు పెద్ద ఎత్తున వినిపిస్తూ ఉంది. తలసాని తర్వాత ఆయనతో పాటు మరికొంతమంది బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకోవాలి. వారికి రాజకీయ భవిష్యత్తు పైన ఒక భరోసా ఇవ్వాలి. అంటే నియోజకవర్గానికి సంబంధించిన అభివృద్ధికి నిధులు, తర్వాత వారికి పార్టీలో ప్రాధాన్యత, వీటన్నిటిపైన ఒక హామీ ఇచ్చి పార్టీలోకి ఆహ్వానించాలనేటువంటిది కనిపిస్తూ ఉంది. రేవంత్ రెడ్డి నగరానికి రాగానే చేరికలపైన దృష్టి పెట్టేటువంటి అవకాశం ఉంది. రైట్ మధు, మొత్తకైతే మాత్రం తెలంగాణలో మళ్ళీ ఆపరేషన్ ఆకర్ష్ ప్రారంభం కాబోతోందా అంటే అవునైన మాట వినిపిస్తోంది. జీహెచ్ఎంసీ ఎన్నికల టార్గెట్గా త్వరలో మళ్ళీ చేరికలు ఉండబోతున్నాయనే చర్చ జోరందుకుంది. తలసాని చేరుతారంటూ మరోసారి విస్తృతంగా ప్రచారం జరుగుతోంది. అఖిలేష్ యాదవ్ ద్వారా తలసాని లాబియింగ్ చేశారనే టాక్ ఉంది. రాహుల్ గాంధీ దగ్గర తలసాని చేరిక అంశం ప్రస్తావనకు వచ్చినట్టుగా తెలుస్తోంది. ఇక రాహుల్ ఓకే అంటే త్వరలోనే కాంగ్రెస్లోకి తలసాని వెళ్ళబోతున్నారా అంటే అవుననే సమాధానం జోరందుకుంది. ఇక మరోవైపు కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు సంబంధించి ప్రాధాన్యత లేదని, అభివృద్ధి జరగడం లేదనే చర్చ కూడా ఇప్పుడు జోరందుకుంది. అందుకే పెద్దగా ఎవరూ ఆసక్తి చూపడం లేదు అనే వాదన ఇప్పుడు తెర మీదకి వస్తుంది. ఈ నేపథ్యంలోనే పార్టీలో చేరే వారికి రాజకీయ భవిష్యత్తు భరోసా అంశాన్ని కూడా కాంగ్రెస్ ఇక్కడ యోచిస్తున్నట్టుగా తెలుస్తోంది. అమెరికా టూర్ ముగించుకొని తిరిగి రాబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. హైదరాబాద్కు వచ్చాక ఆపరేషన్ ఆకర్ష్ పై మళ్ళీ దృష్టి పెట్టబోతున్నారు ఆయన.